హాయ్ ఫ్రెండ్స్, టుడే డిన్నర్ లో మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో చూసేద్దామా. జొన్న రొట్టి గోంగూర పప్పు అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. గోంగూర పప్పుతో కాంబినేషన్ జొన్న రొట్టె తింటే చాలా టేస్టీగా ఉంటుంది, ఎంతో హెల్దీ కూడా, ఎందుకంటే గోంగూరలో మోర్ ఐరన్ ఉంటుంది, అలాగే కందిపప్పులో ప్రోటీన్స్ ఉంటాయి. ఇంకా ఆఫ్టర్నూన్ చేసిన సాంబార్ అయితే కొద్దిగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా రొట్టెలు అయితే కంప్లీట్ అయ్యాయి తయారు చేయడం. ఇది లాస్ట్ రొట్టె అనుకుంటా. నేనైతే ఇలా పెద్దగా మెత్తగా చేసుకుంటాను ఫ్రెండ్స్. మా వారికి అయితే కొద్దిగా పిండితో పల్చగా చేయమంటారు. ఎవరికి ఎలా ఇష్టం ఉంటే అలా చేయాలి. మా ఇంట్లో అయితే నేను చేసినట్లయితే మా పిల్లలు అయితే తినరు. మీ ఇంట్లో ఈరోజు స్పెషల్స్ ఏంటి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. అలాగే జొన్న రొట్టెతో ఏ కాంబినేషన్ లో మీ ఇంట్లో కర్రీస్ చేసుకుంటారు. శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్. మళ్ళీ శ్రావణ మాసం స్టార్ట్ అయిన తర్వాత గోంగూర పప్పు అయితే మా ఇంట్లో అయితే 1 month వరకు చెయ్యము. అందుకని ఇంకా ఇప్పుడు గోంగూర పప్పుతోనైతే ఈరోజు అయితే రోటీ చేశాను. 3 days లో అయితే శ్రావణ మాసం అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మా బాబు హోంవర్క్ కంప్లీట్ అయిన తర్వాత జొన్న రొట్టి పప్పుతోనైతే తింటున్నాడు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఇవే మా ఇంట్లో రొటీన్ ఈ రోజు అయితే. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెళ్లే ముందు లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అందరికి.